Good morning, students. We will deal with our next topics or next contents that comes under our fourth chapter, that is photosynthesis in higher plants. Photosynthesis in higher plants. So as far as we have learned about photosynthesis, like in starting classes or in the previous classes, we read like what do you actually mean by this photosynthetic process. Actually photosynthesis అనేది ఏంటి, ఎలా జరుగుతుంది, and we have also discussed about like where does this photosynthesis occur. So this photosynthesis is defined as a process of preparation of food material with the help of utilizing sunlight as well as chlorophyll molecules. Chlorophyll molecules ఇంకా సన్లైట్ మాలిక్యూల్స్ రెండింటిని యూజ్ చేసుకొని ఒక ప్లాంట్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుందో, ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుంది అంటే నథింగ్ బట్ ఇట్ విల్ నాట్ ప్రిపేర్ ఎ రైస్, ఇట్ విల్ నాట్ ప్రిపేర్ కర్రీ ఫర్ us. ఓకే, ద ప్లాంట్ విల్ అండర్గో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయ్యి ఈ క్లోరోఫిల్ని సన్లైట్ని యూటిలైజ్ చేసుకొని ఆ ప్లాంట్ అనేది సరిగ్గా గ్రో అయ్యి అది మనకి ఫ్రూట్స్ని ఫ్లవర్స్ని ఇస్తుంది. That is all nothing but a preparation of food material. So from the starting classes I have been saying that preparation of food material antunnanu. Preparation of food material is nothing but the plant will not make any rice, biryanis and curries. Okay, this photosynthetic process lo a plant anedi sunlight ni use cheskoni aa sunlight ni కెమికల్ ఎనర్జీకి మార్చుకొని ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అది ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని, లీవ్స్ని ఆ ప్లాంట్ అనేది గ్రో అయ్యి డెవలప్ అవుతుంది. ఆ ప్లాంట్ని మనం ఫుడ్ లాగా యూటిలైజ్ చేస్తున్నాము. సో దాట్స్ వై దట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్స్ బికాస్ దే ప్రొడ్యూస్ ఫుడ్. మనము ఇప్పుడు వెజిటేబుల్స్ అనుకున్నాం అనుకో, లీఫీ వెజిటేబుల్స్ ఆకులను తింటాం. ఇన్ ద సిమిలర్ వే మనకి ఫ్రూట్స్ని తింటాం, దట్ ఈస్ ఆల్సో ఫుడ్. అది ఇచ్చే వెజిటేబుల్స్, టమాటో ఇవన్నీ కూడా తింటాం, అది కూడా ఒక రకమైన ఫుడ్ మెటీరియల్. సో ఇందులో ఏమవుతుంది అంటే, సో దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో ఏమవుతుంది, ఆ ప్లాంట్ అనేది వీటిని బేస్ చేసుకొని ఫుడ్ మెటీరియల్స్ని సింథసైజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ దిస్ మేజర్ in each and every plant part అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఫోటోసింథటిక్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు మాత్రమే దట్ ప్లాంట్ విల్ షో ఏ వెల్ డెవలప్డ్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ఆ ప్లాంట్లో ఫోటోసింథటిక్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ ప్లాంట్ అనేది వెల్ డెవలప్డ్గా గ్రో అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. అంటే ఆ ప్లాంట్ లో ఉన్న యొక్క సెల్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ సమ్ గ్రోత్. డెవలప్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్లాంట్ ఈస్ డెవలపింగ్ ఇన్ ఇట్స్ టిష్యూ స్ట్రక్చర్ డెవలప్ అవ్వడం. కానీ ఆ ప్లాంట్ యొక్క రూట్స్ అనే స్టార్టింగ్ ప్లాంట్ పెట్టినప్పుడు ఇంతే ఉంటుంది, అందులో ఉన్న సెల్ డెవలప్ అయ్యేసి రూట్స్ని ఇస్తుంది. ఆ రూట్స్ కి స్టెమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఆ స్టెమ్స్ కి బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ నుండి ఇంకా బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతాయి, బ్రాంచెస్ నుండి అగైన్ విల్ బి గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టెమ్స్ వస్తాయి, మళ్ళీ మనకి దాని నుండి లీవ్స్ వస్తాయి, ఆ లీవ్స్ నుండి విల్ బి గెటింగ్ థార్న్స్, మొలుగా ఏమంటారు, ముళ్ళులు ఉంటాయి, తీగలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫోటోసింథటిక్ పార్ట్స్ ఆఫ్ ద plants, ఇవన్నీ కూడా photosynthetic part of a plants which bear chlorophyll because they appear green in color. So in the yesterday's class I have completed about photosynthesis. Photosynthesis ని ఎక్కడ వాడుతున్నాము, లైక్ ఆ photosynthesis process అనేది ఎలా జరుగుతుంది, and we read about different scientist names and their contribution towards this photosynthesis. సో మనం ఏం చేసాము, సైంటిస్ట్ అందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చదివాము. లైక్ హౌ ఫార్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ టు అక్కర్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంత నెసెసరీ. See, human beings we will take oxygen.
we will inhale oxygen and we will exhale carbon dioxide. మనం ఆక్సిజన్ ని తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ని ఇచ్చేస్తాము. మనం ఇచ్చేసిన కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా అట్మాస్ఫియర్ లో ఉంటుంది. దట్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ టేకెన్ అప్ బై ప్లాంట్స్. ఆ ఏవైతే ప్లాంట్స్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకున్నాయో వాటర్ తో రియాక్ట్ అయ్యి సన్లైట్ క్లోరోఫిల్ ప్రెజెన్స్ లో గ్లూకోజ్ ని సింథసైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ photosynthesis. And it is this process of photosynthesis occur in a chloroplast. మనకి photosynthesis అనేది chloroplast లో జరుగుతుంది. This chloroplast is a structure which consists of an inner membrane and outer membrane. ఇన్నర్ మెంబ్రెయిన్ అంటే లోపల భాగంలో ఉన్న ఏదైతే మెంబ్రెయిన్ ఉందో, ఏదైతే లేయర్ ఉందో దాన్ని మనం ఇన్నర్ మెంబ్రెయిన్ అని అంటున్నాం. సి for suppose this is there, this board is there, this side of green color is facing towards us అంటే ఇది ఇన్నర్ సైడ్. ఈ బోర్డ్ వెనకాల భాగం ఏదైతే ఉందో that is an outer side. In the similar way chloroplast structures కి two layers ఉంటాయి. One is an inner layer and the other one is an outer layer. ఆ inner layer కి outer layer కి మిడిల్ లో ఉన్న స్పేస్ ని మనం పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని అంటున్నాం. దాన్ని పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని అంటున్నాం. See in terms of this, see మీకు కనిపిస్తుండొచ్చు like there are terms are different in this botany. నార్మల్ గా అన్ని సబ్జెక్ట్స్ లాగా ఇందులో టర్మ్స్ అన్ని అంత ఈజీగా ఉండవు. మనం ఎంత గుర్తు పెట్టుకుంటే మనకి టర్మ్స్ అంత నాలెడ్జ్ని ఇస్తారు. మనం ఇప్పుడు ఫోటోసింథసిస్ అనుకున్నాం అనుకోండి, ఫోటోసింథసిస్ అనగానే మనకు గుర్తు రావాలి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకొని వాటర్ని యూటిలైజ్ చేసుకొని సన్లైట్ క్లోరోఫిల్ ద్వారా గ్లూకోజ్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ లో. క్లోరోప్లాస్ట్ అనగానే మనం ఒక షార్ట్ ఆన్సర్ రాసేలా ఉండాలి. ఇట్ విల్ బి హ్యావింగ్ అ 2 layers, outer membrane, inner membrane. లోపలికి వచ్చేసరికి గ్రానా ఉంటాయి, థైలాకాయిడ్స్ ఉంటాయి, స్ట్రోమా ఉంటుంది, రైబోసోమ్స్ ఉంటాయి, ఇన్నర్ సైటోప్లాస్మిక్ లేయర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడే మనం ఒక ఎస్సే అనేది రాయగలుగుతాము. సో దట్ ఈస్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్. సి మేబీ దిస్ online classes is something little bit so hard, but when you are listening to it, you listen while catching the book in your hand, you catch some running notes. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ అన్నీ కూడా మీరు రాస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఎప్పుడైతే ఆ టాపిక్ చదువుతారో అప్పుడు ఈ చెప్పిన క్లాస్ అనేది అంతా కూడా గుర్తుంటుంది. రన్నింగ్ నోట్స్ ఇవన్నీ కూడా ఎస్సేస్ అయినప్పటికీ బట్టి పడితే ఏం రాదు. బట్టి పడితే H2O ప్లేస్లో H రాయాల్సింది O రాస్తాం, O రాయాల్సింది ఆక్సిజన్ ప్లేస్లో కార్బన్ డైఆక్సైడ్ రాస్తాం. బట్టి పడితే మీరు ఎప్పుడైతే this science is botany is a major subject which you can learn by using your mind. మీరు మీ మైండ్ ఉపయోగించి దీన్ని చదవగలుగుతారు. ఎందుకంటే దీనిలో ఎంత మనం చదివితే అంత ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ ఇస్తుంది. అంటే లైక్ టు రీడ్ అంటే అన్ని కొత్త కొత్త పదాలు తెలుసుకుంటాం, కొత్త కొత్తగా అసలు ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. సో ఇన్ దట్ వే యూ నీడ్ టు రీడ్ యువర్ సబ్జెక్ట్. ఇన్ సిమిలర్ వే ఎస్ఎస్ రాయడం కానీ ఏదైనా రాయడం అలానే ఉండాలి. అప్పుడే మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా అర్థమవుతాయి. సో నౌ వితౌట్ గోయింగ్ లైక్ we will discuss in this photosynthesis. Photosynthesis is a process of conversion of complex simple inorganic substances ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్లెక్స్ ఆర్గానిక్ లోకి మార్చేస్తున్నాం. So in yesterday's class we said that this photosynthesis process occurs in a 2 ways అని చెప్పాను. ఒకటి లైట్ ఫేజ్, ఇంకోటి డార్క్ ఫేజ్. 2 phases లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పాను. ఒకటి లైట్ ఫేజ్, ఇంకోటి డార్క్ ఫేజ్. కమింగ్ టు లైట్ ఫేజ్, I said that light phase is nothing but a light dependent phase. లైట్ ఫేజ్ అనేది అంతా కూడా లైట్ డిపెండెంట్ ఫేజ్. అంటే అది లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లైట్ డిపెండెంట్ ఫేజ్. అండ్ కమింగ్ టు దిస్ డార్క్ ఫేజ్ లోకి వచ్చేసరికి లైట్ లేనప్పుడు అంటే డార్క్ కండిషన్స్ అండర్ నైట్ కండిషన్స్ లో ఆ ప్రాసెస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో లైట్ ఫేజ్ అండ్ డార్క్ ఫేజ్ ఈ రెండు కూడా మనకి ఫోటోసింథసిస్ లో ఇంపార్టెంట్ ప్రాసెసెస్
కన్వర్ట్స్ లైట్ ని ట్రాప్ చేసుకొని కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతాయి. సో light phase is also called as a light dependent phase which occurs in grana of thylakoids. Grana of thylakoids లో light phase అనేది జరుగుతుంది. గ్రానా ఇస్ నథింగ్ బట్ క్లోరోప్లాస్ట్ లో స్ట్రక్చర్స్. క్లోరోప్లాస్ట్ లో ఉన్న స్ట్రక్చర్ లో గ్రానా అంటే థైలాకోయిడ్స్ ఇలా నీట్ గా హెలికల్ షేప్ లో ఏవైతే అరేంజ్ అయ్యి ఉన్నాయో వాటిని మనం గ్రానా అని అంటున్నాం. ఆ గ్రానాలో ఈ లైట్ ఫేజ్ అనేది జరుగుతుంది. అండ్ వెన్ కమింగ్ టు దిస్ డార్క్ ఫేజ్ అనేది స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్స్ లో జరుగుతుంది. అండ్ దిస్ స్ట్రోమా ఇస్ ద ఇన్నర్ సెల్యులార్ లేయర్ that is going to occur in a chloroplast. Stroma కూడా chloroplast ఒక లేయర్. సో ఇది గ్రానాలో జరుగుతుంది, ఇదేమో స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్స్ లో జరుగుతుంది. సో ఇన్ ది yesterday's class when we are discussing about light phase, this light phase gives the concepts of light phase లో మనకి 4 types of reactions జరుగుతాయి. The first one is the photolysis of water. And coming to the second one is the Emerson enhancement effect. Second one is the Emerson enhancement effect. Third one is the photophosphorylation. And fourth one is the electron transport. So these are the 4 types of reactions that occur in a light phase. Light phase lo manaki 4 reactions aneti jarugutayi. First one is the photolysis of water, Emerson enhancement effect, photophosphorylation, electron transport or protein translocation అని అంటాం దీన్ని. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడే ఉంది. ఫోటో అని ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ అకరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరిగితే మనం దాన్ని ఫోటో అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లైసిస్ నథింగ్ బట్ ద బ్రేక్ అయినప్పుడు. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వెన్ దిస్ వాటర్ మాలిక్యూల్ బ్రేక్స్, water molecule splitting up of water molecule in the presence of light is called as a photolysis of water, and that concept was given by the scientist Robert Hill in the year 1953. ఆ ఇయర్ లో ఆ సైంటిస్ట్ ఆ కాన్సెప్ట్ ఇచ్చాడు. సో ఏదైతే ఇప్పుడు వాటర్ అనేది H2O ఉంది, H2O అనేది స్ప్లిట్ అవుతుంది. H2O స్ప్లిట్ అయినప్పుడు H2+O అనేది సెపరేట్ అయిపోతుంది. ఆ సెపరేట్ అయిన H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఇంకో దగ్గర యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇంకొక దగ్గర వెళ్ళేసి ఆ H+ అయాన్స్, ఆ ప్రోటాన్స్ అన్ని కూడా వెళ్ళి బైండ్ అవ్వాలి. ఏదైతే ఈ H+ అయాన్స్ అనేవి ఎక్కడైతే వెళ్ళి బైండ్ అవుతాయో దాన్ని మనం H+ యాక్సెప్టార్ అని అంటున్నాం. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ photolysis of water, potassium ferric oxalate is considered as a Hill's reagent. H+ అయాన్ యాక్సెప్ట్ చేసేది ఏంటి? NADP, నికోటిన్ ఐడినైన్ డైఫాస్ఫేట్. NADP అనేది H+ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత NADP ఏదైతే ఉందో ఆ ఉన్నది కాస్త NADP H++H+ కి మారిపోతుంది. ఎందుకంటే అది H+ అయాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి. సో ఏదైతే ఒక రియేజెంట్ విచ్ యాక్ట్స్ యాజ్ ద హైడ్రోజన్ యాక్సెప్టర్ ఏదైతే ఉందో ఆ రియేజెంట్ ని మనం పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్ అని అంటున్నాం. అండ్ దిస్ పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్ Hill's reagent. నెక్స్ట్ ఇస్ ద ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. ఈ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ లో ఏమవుతుంది అంటే ద ఇంక్రీజింగ్ ద ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ పీరియడ్ లో ఉందో, ద ఇంక్రీజ్ ఇన్ ద ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, పెరిగినప్పుడు, అది ఎప్పుడైతే రెడ్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో, అది ఫోటోసింథటిక్ ఈల్డ్ అంటే మంచిగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు, ఎక్కువ శాతంలో ఎక్కువ పర్సెంటేజ్లో జరుగుతున్నప్పుడు ఒక ప్లాంట్లో అది జరుగుతున్నప్పుడు అది ఎప్పుడైతే రెడ్ లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో,
The increase in the photosynthetic yield when exposed to red light allows to release in the form of a red drops. అప్పుడు రెడ్ డ్రాప్స్ లాగా ఆ ఫోటోసింథటిక్ yield అనేది సడన్ గా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. దాన్ని మనం ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అని అంటాం. Now we will see about the electron transport as well as photophosphorylation. First we will see about the electron transport. Electron transport దీన్నే మనం protein translocation అని కూడా అనొచ్చు. This electron transport is also called as a protein translocation. So ఇందులో ఏమవుతుంది అంటే in this electron transport లో there will be a involvement of photosystem. There will be an involvement of photosystems. Photosystems ఉంటాయని చెప్పాను నిన్న క్లాస్ లో. Two photosystems ఉంటాయి. One is the photosystem 1 and the other one is the photosystem 2. Photosystem 1 లో వచ్చేసి క్లోరోఫిల్ A అనేది P700 టైప్ లో ఉంటుంది. ఫోటోసిస్టమ్ 2 లో వచ్చేసి క్లోరోఫిల్ A మాలిక్యూల్ అనేది P680 టైప్ లో ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో ఆ ఫోటోసిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఆ ఫోటోసిస్టమ్ ద్వారానే ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఏదైతే రిలీజ్ అయ్యిందో ఫోటోసింథటిక్ ప్రాసెస్ లో, ఆ ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? సో ఇన్ దిస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ electron transport lo manaki two types of electron transports unnai. One is a non-cyclic electron transport and the other one is a cyclic electron transport. Okate enti okatemo non-cyclic electron transport, inkokati vachesi cyclic electron transport. So ikkada em avutundi, Robert Hill and Bendall are the scientists. Robert Hill and Bendall are the scientists who proposed a Z scheme. Vallu electron transport is of two types. Okati non-cyclic, okati cyclic. Non-cyclic lo emavutundante chlorophyll A molecule దగ్గర ఎప్పుడైతే రియాక్షన్ స్టార్ట్ అవుతుందో, the electron released from chlorophyll A molecule will not return back to the chlorophyll A molecule. దాన్ని మనం నాన్ సైక్లిక్ అని అంటున్నాం. ఎలక్ట్రాన్ ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ రెండు ప్రాసెస్ లో ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ నాన్ సైక్లిక్ కాబట్టి ఎలక్ట్రాన్ ఏదైతే క్లోరోఫిల్ A మాలిక్యూల్ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ అక్కడికే రాదు, విల్ నాట్ రిటర్న్ బ్యాక్. సో దట్ ఇట్ ఇస్ కాల్డ్ as a నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. సైక్లిక్ అంటే క్లోరోఫిల్ A మాలిక్యూల్ నుండి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ అనేది అంతా తిరిగి మళ్ళీ క్లోరోఫిల్ A మాలిక్యూల్ దగ్గరకు వచ్చేస్తుంది. సో దాన్ని సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. In this case the electron will not return back. Here the electron will be back to the same chlorophyll A molecule. So that is a non-cyclic and cyclic transport. So this non-cyclic electron transport was given by scientists Robert Hill and Bendall. While non-cyclic electron transport ni Z scheme ani naming icharu. They have proposed the Z scheme for non-cyclic electron transport as the electrons are arranged in the thylakoids. ఎందుకు దీన్ని Z scheme అని నేమింగ్ ఇచ్చారు అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ థైలాకాయిడ్ మెంబ్రేన్స్ లో ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా Z షేప్ లో అరేంజ్ అయి ఉన్నాయి. Z షేప్ లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి దానికి Z scheme అని ఇచ్చారు. సో ఇన్ దిస్ నాన్ ఫోటోఫాస్ఫోరిలేషన్ వాట్ హ్యాపెన్స్, బోత్ నాన్ సైక్లిక్ లో రెండు ఫోటో సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. సో ఫోటో సిస్టమ్ 1 as well as photo system 2. This photo system 1 consists of P700 type. This photo system 2 consists of P680 type chlorophyll A molecule. So rendu systems kuda non cyclic electron
ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దిస్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ is also defined as the electron released from a chlorophyll A molecule will not return back to the chlorophyll A molecule, and that electron is utilized to reduce NADP to NADPH plus and H plus. So ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ నుండి సింథసైజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ మళ్ళీ ఆ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ దగ్గరికి రాకుండా ఆ ఎలక్ట్రాన్ అనేది NADPకి వెళ్ళిపోతుంది, NADPకి రెడ్యూస్ అయిపోతుంది. NADPకి రెడ్యూస్ అయితే ఉన్న NADP ఉంటుంది, దట్ ఈస్ నికోటిన్ అడెనైన్ డైఫాస్ఫేట్. ఆ NADPకి ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయినప్పుడు దట్ NADP గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ NADPH ప్లస్ H ప్లస్ అయాన్. సో దానికి కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటున్నాం. So in this case, first I will draw the diagram, next we will discuss like what comes in the what. So first I will draw this diagram here. This is an H2O which is liberating 2 electrons These 2 electrons are initially first used by the PS2, that is P680 chlorophyll A molecule. P680 chlorophyll A molecule, and this P680 chlorophyll A molecule నుండి ఈ 2 electrons అనేటువంటివి pheophytin కి వెళ్ళిపోతాయి. And this pheophytin will be going into a Q cycle. ఈ Q cycle లో ఇలా రెడ్యూస్ అయిపోయేసి ఈ 4 ప్లస్ ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ cytochrome B6 getting reduced to cytochrome F with 2 electrons by showing FeS. This will be again reduced to PC. This PC again gives rise to PS1 photosystem, which is having a P2 complex. So this is a light harvesting compound 1. ఇది వచ్చేసరికి light harvesting complex 2. And this PS1 is going to give 2 electrons to FRS and to FD. This FD is going to reduce these 2 electrons into 2H plus ions, where NADP is getting reduced to NADPH plus and H plus. So this is a lumen side. This is a lumen side. This is a stroma side. అంటే ఇదంతా కూడా క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. This is a non-cyclic electron transport. ఇది non-cyclic electron transport. ఇదంతా కూడా non-cyclic electron transport. See, I have said that
this non-cyclic electron transport is being nothing but it's showing a Z scheme representation which was proposed by the scientist Robert Hill and Bendel. Z shape లో ఉంటుంది చూడండి, అంటే ఇలా. So it appears Z shaping appearance. So non-cyclic definition ఏంటి? non-cyclic electron transport ki the electron which is liberated from chlorophyll A molecule, the electron which is released from chlorophyll A molecule will not return back to the same chlorophyll A molecule, and that electron will be reduced to NADP to NADPH plus and H plus. So in the first ఏమవుతుంది అంటే normally a photolysis of water occurs. Photolysis of water occur అయినప్పుడు this is the water, that is the first step in the light phase. Light phase లో మనకి 4 steps జరుగుతాయి. Photolysis of water అనేది ఒకటి, ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అనేది ఒకటి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అ ఫోటోఫాస్ఫోరిలేషన్. సో స్టార్టింగ్ ఇనిషియల్ స్టెప్ ఏంటి? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. దిస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే జరుగుతుందో, దిస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు ఏమవుతుంది? H2O అనేది స్ప్లిట్ అవ్వాలి. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో అప్పుడు అది 2H+ ions కి ఆఫ్ O2 ions కి స్ప్లిట్ అయిపోతుంది. దట్ స్ప్లిట్ అండ్ ఆక్సిజన్ అనేది లిబరేట్ అయిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది. ద ఎలక్ట్రాన్ లిబరేటెడ్ ఫ్రమ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఆర్ యూటిలైజ్డ్ టు ద క్లోరోఫిల్ A of PS2. మనకి రెండు PS సిస్టమ్స్, రెండు ఫోటో సిస్టమ్స్ కూడా క్లోరోఫిల్ A మాలిక్యూల్ లోనే ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ద్వారా స్ప్లిట్ అవుతుందో, ఈ ఎలక్ట్రాన్ ఏదైతే లిబరేట్ అవుతుందో, దిస్ ఎలక్ట్రాన్ విల్ బి గెటింగ్ రెడ్యూస్డ్ టు ద PS2 ఫోటో సిస్టమ్ ఆఫ్ క్లోరోఫిల్ A మాలిక్యూల్. ఈ ఫోటో సిస్టమ్ కి అది రెడ్యూస్ అయిపోతుంది. And when we are saying about light harvesting compounds, రెండు కాంపౌండ్స్ ఉంటాయని చెప్పాలి. light harvesting complex 1, light harvesting complex 2. light harvesting complex 1 is nothing but a photosystem 1. light harvesting complex 2 వచ్చేసి photosystem 2. so here this PS2 is a ఇది chlorophyll A molecule. అక్కడ photosystem 1 కూడా chlorophyll A molecule. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ chlorophyll molecule ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే లిబరేట్ అయ్యాయో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఈ క్లోరోఫిల్ A మాలిక్యూల్ కి రెడ్యూస్ అయిపోతాయి. సో ఈ రెడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, now the chlorophyll A is having a p680 type, absorbs light energy and get excited and liberate energy rich pair of an energy. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ మనకి సన్లైట్ అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ సన్లైట్, this is the sunlight. light harvesting compounds is nothing but they survive only in the presence of the sunlight. సో ఇక్కడ సన్లైట్ ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ విత్ ఎలక్ట్రాన్ రేట్ ఇట్ విల్ లిబరేట్. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఈ ఫోటో సిస్టమ్ ద్వారా వచ్చాయో ఆ ఫోటో సిస్టమ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అనేటివన్నీ కూడా లిబరేట్ అయిపోయి ఈ ఫియోఫైటిన్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఏవైతే ఎలక్ట్రాన్స్ మనకి లిబరేట్ అయ్యాయో బై దిస్ ఫోటో సిస్టమ్ 2 ఆఫ్ p680 టైప్, ఈ ఫియోఫైటిన్ అనేది వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ ఫియోఫైటిన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రైమరీ యాక్సెప్టర్. ఈ ఫియోఫైటిన్ ని మనం ప్రైమరీ యాక్సెప్టర్ అని అంటున్నాం. బికాజ్ ఇట్ యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద క్లోరోఫిల్ A మాలిక్యూల్ ఆఫ్ ఫోటోసిస్టమ్ 2. ఫోటోసిస్టమ్ 2 నుండి వచ్చిన ఏవైతే రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్ ని బై యుటిలైజింగ్ సన్ ఎనర్జీ ఈ ఫియోఫైటిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ ప్రైమరీ యాక్సెప్టర్. సో ఈ ఫియోఫైటిన్ ద్వారా యాక్సెప్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దేనికి? క్యూ సైకిల్ కి. ఈ క్యూ సైకిల్ నే మనము క్వినాన్ సైకిల్ అని అంటున్నాం. వి ఆర్ కాలింగ్ దిస్ క్యూ సైకిల్ యాజ్ ద క్వినాన్ సైకిల్. సో క్వినాన్ సైకిల్ కి అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దేన్ని? ఆ 2 ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసింది. ఒక్క ఎలక్ట్రాన్ అనేది 2 ప్రోటీన్స్ లాగా బయటికి రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ 4H+ అంటే H+ అది కూడా ప్రోటానిక్ అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫియోఫైటిన్ is a primary acceptor which accepts this 2 electron and converts it into
క్యూ సైకిల్ కి కన్వర్ట్ చేసేస్తుంది. క్యూ సైకిల్ కి కన్వర్ట్ చేశాక it will move into a cytochrome B and cytochrome F complex. తర్వాత మళ్ళీ PC is nothing but a cyanide. phosphocyanine కి కన్వర్ట్ చేసి మళ్ళీ లైట్ హార్వెస్టింగ్ కాంపౌండ్ కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే in this case, so this quinone cycle is nothing but Q is nothing but a quinone cycle. PQ అంటే plastosemiquinone. ఇక్కడ PQ అని రాస్తాను కదా, I write all those such words here. PQ is nothing but plastosemiquinone. Plastosemiquinone. PQH2 is nothing but plastoquinone. ప్లాస్టోక్వినోన్. తర్వాత ఏమవుతుంది, సైటోక్రోమ్ B6 CYT is nothing but a cytochrome B6 cytochrome F complex form అవుతుంది. and species is nothing but a plastocyanine. that is a photosystem. and coming to FRS, ferredoxin reducing substance. Ferredoxin reducing substance reduces this to ferredoxin. FD is nothing but a ferredoxin. So total process lo em avutundi indulo, due to this type of action evaithe like starting from the photolysis of water evaithe 2 electrons anevi release ayyayo, that 2 electrons will be going into this photosystem 2 of chlorophyll type, and this will liberate an electron rich compounds, and these electron rich compounds are firstly accepted by this pheophytin, which is called as a primary acceptor. Now this pheophytin transport those electrons into a Q cycle. This Q cycle is called as a quinone cycle. ఈ quinone cycle లో electrons వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అవి plastosemiquinone కి కన్వర్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనే ఈ సైకిల్ ద్వారా నెక్స్ట్ ప్లాస్టోక్వినోన్ కి కన్వర్ట్ అయిపోయి 4H+ గా రెడ్యూస్ అయిపోతాయి. తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అనేవి సైటోక్రోమ్ B6 టు సైటోక్రోమ్ F కాంప్లెక్స్ ని ఎంటర్ అయిపోతాయి. అక్కడ నుండి ఎలక్ట్రాన్స్ మళ్ళీ దాటేసి PC ప్లాస్టోసయానిన్ కి వస్తాయి. ప్లాస్టోసయానిన్ కి వచ్చినాక లైట్ హార్వెస్టింగ్ కాంపౌండ్ మళ్ళీ సన్లైట్ వచ్చేసి ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ 1 ని యాడ్ చేస్తాయి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ 1 ఏంటి, PS1 which is having a P700 chlorophyll A molecule. సో మళ్ళీ ఇక్కడ chlorophyll A molecule దగ్గరికి వెళ్ళేసి 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ ఆ మాలిక్యూల్ దగ్గరికి ఎండ్ అవ్వవు. అవి ఏం చేస్తాయి, ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫెరిడాక్సిన్ రెడ్యూసింగ్ సబ్స్టెన్స్ కి వెళ్ళిపోతాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ లిబరేట్ అయ్యి ఈ ఫెరిడాక్సిన్ రెడ్యూసింగ్ సబ్స్టెన్స్ కి వెళ్తాయి. వెళ్ళిన ఆ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ ఫెరిడాక్సిన్ రెడ్యూసింగ్ సబ్స్టెన్స్ ని కాస్త రెడ్యూస్ చేసేస్తాయి. దేనికి రెడ్యూస్ చేస్తాయి, ఫెరిడాక్సిన్ కి రెడ్యూస్ చేస్తాయి. సో ఫెరిడాక్సిన్ కి రెడ్యూస్ చేసిన తర్వాత సో ఫైనల్ గా మనకి 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి. స్టార్టింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే సింథసైజ్ అయ్యాయో అక్కడ మనకు ఫైనల్ గా 2 ఎలక్ట్రాన్స్ మిగిలాయి. దట్ 2 ఎలక్ట్రాన్స్ ఈ NADP అనేది ఇందులో ఉన్న ప్రోటాన్స్ ని యాక్సెప్ట్ చేసి H+ అయాన్ ని యాక్సెప్ట్ చేసి ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా దిస్ NADP is getting reduced to NADPH+ as well as H+. So this total is a non-cyclic electron transport system. అంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్ సింథసైజ్ అయ్యాయో మళ్ళీ ఇవి తిరిగి దీని దగ్గరకే రాలేవు, అక్కడ వెళ్ళి రెడ్యూస్ అయిపోయాయి NADPH+ కి H+. So that all occurs in this non-cyclic electron transport system. Now we will discuss about the cyclic electron transport. See, this diagram is very important. Each and every part of this diagram also play an important role. సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సైక్లికల్ గా ఎలా జరుగుతుంది,
cyclic electron transport. In this cyclic non-cyclic లో మనకి photosystem 1 involvement ఉంది, photosystem 2 involvement కూడా ఉంది. But in case of this cyclic photophosphorylation, cyclic వచ్చేసరికి మనకి ఓన్లీ photosystem 1 మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. As it is the cyclic electron transport, the electron which is reduced from chlorophyll A molecule of P700 type will return back to the same chlorophyll A molecule of P700 type. ఏదైతే ఎలక్ట్రాన్ క్లోరోఫిల్ A మాలిక్యూల్ నుండి రిలీజ్ అయ్యిందో ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ వచ్చి క్లోరోఫిల్ A మాలిక్యూల్ దగ్గరికి వస్తుంది. ఎండ్లో ఎలక్ట్రాన్ అంతా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వస్తుంది. సో దట్ ఈస్ ద సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ద ఎలక్ట్రాన్ liberated from chlorophyll A of P700 type will return back to the same chlorophyll A molecule, that is called as the cyclic electron transport. సో ఇందులో ఏమవుతుంది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరగదు. ఈ నాన్ సైక్లిక్ లో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. సో ఇందులో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరగదు అంటే స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఉండదు. అది ఉండకపోవడం వల్ల ఆక్సిజన్ అనేది మనకి లిబరేట్ అవ్వదు. సో ఆక్సిజన్ there will not be any liberation of oxygen. Only 4H plus ions are transported into the lumen through a quinone cycle. So the diagram which is I'll draw here. This is a lumen side. ఈ lumen side లో ఉన్న 4H plus ions అనేటివి Q cycle కి ట్రాన్స్ఫర్ అవుతాయి. Q cycle కి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే ఈ ప్లాస్టోసెమిక్వినాన్ అనేది ప్లాస్టోక్వినాన్ కి రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అయిపోయి ఈ 4H plus అనేటివి మళ్ళీ స్ట్రోమా సైడ్ రిలీజ్ అవుతాయి. స్ట్రోమా సైడ్ రిలీజ్ అయిపోతాయి. ఈ ఏవైతే ఈ క్వినాన్ సైకిల్ లో ఉన్నాయో by using this cytochrome B6 complex 2 electrons will be getting released. And here cytochrome F complex gives rise to plastocyanin. This has some 2 electrons. Here it will be getting an PS1 అంటే P700 type. This is also called as LHC1. This complex by the sunlight will be getting reduced to ferredoxin reducing substance and gives FD. So ఈ కేసులో ఏమవుతుందంటే so in this case of cyclic photophosphorylation, actually what happens means in this the electron which is being released from the chlorophyll A molecule that will be going to again return back to the same chlorophyll A molecule. So these 4 plus ions which are transmitted from the lumen side ఉన్న 4 protons అనేవి transmit అవుతాయి through this quinone cycle. ఈ 4 protons అనేవి transmit అయ్యి 2 electrons ని ఇస్తాయి. అందులో ఏమవుతుంది, ఆ 2 electrons protons లాగా కన్వర్ట్ చేసి ఇందులో ఈ protons అని 2 electrons ని ఇస్తూ ఉంటాయి. సో ఏమవుతుంది, NADP ion అనేది NADP plus అనేది NADP H plus కి రెడ్యూస్ అవ్వదు. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగదు. రెండు ఫోటో సిస్టమ్స్ అనేవి ఇందులో ఉండవు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్. This was first reported by the scientist Frankel. Ademo Robert Hill and Bender. And this cyclic photophosphorylation was first, cyclic electron transport was first given by the scientist Frankel in the bacterial species called Rhodospirillum. Rhodospirillum లో సైంటిస్ట్ అనేది ఈ cyclic electron transport ని చూశారు. సో ఇందులో ఏమవుతుంది, P700 type of chlorophyll A molecule that is having a PS1 absorbs light energy. ఇది light energy ని absorb చేస్తుంది. ఈ light harvesting complex 1 which has a chlorophyll molecule of P700 type
absorb light energy and liberates a pair of electron that are transmitted to FRS. ఇది అనేది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ ద్వారా సన్లైట్ వచ్చినప్పుడు అది 2 pair of electrons ని లిబరేట్ చేస్తుంది. ఇవి this 2 pair of electrons transported through ferredoxin reducing substances and ferredoxin and converted into cytochrome B complex, quinone cycle and cytochrome F complex and plastocyanin again return back to this plus, and these electrons again reach back to the same chlorophyll A molecule of P700 type. By quinone cycle 4H plus are translocated into stroma side into the lumen. So ఇక్కడ ఈ quinone cycle ద్వారా ఏమవుతుంది మనకి ఈ 4H plus ions అనేవి lumen side కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఏమవుతుంది by using the presence of light ని యూజ్ చేసుకొని ఈ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్స్ అనేవి లైట్ ని యూటిలైజ్ చేసుకొని దిస్ విల్ లిబరేట్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫెరిడాక్సిన్ రెడ్యూసింగ్ సబ్స్టాన్స్ నుండి పాస్ అవుతాయి ఫస్ట్, తర్వాత ఫెరిడాక్సిన్ నుండి పాస్ అవుతాయి, తర్వాత సైటోక్రోమ్ B6 కాంప్లెక్స్, తర్వాత సైటోక్రోమ్ F, తర్వాత ప్లాస్టోసయానిన్ and again get back to the same chlorophyll A molecule. అందుకే ఇది cyclic process. See, from here it starts. It is going here and ending here. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడనే ఎండ్ అవుతుంది. So this is a process of cyclic electron transport. So in this class we have completed dealing with both cyclic electron transport as well as non-cyclic electron transport. In the next class I will be discussing about the photophosphorylation. Photophosphorylation అనేది ఒక ప్లాంట్స్ లో ఎలా జరుగుతుంది అనే దాని గురించి we'll deal that in the next class.